శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ రమణలీల అచల లీలా ఖండము దశమ ప్రకరణము అధ్యాయం 26 శ్రీ రమణ గీత। 1917వ సంవత్సరం జూలై మాసంలో గణపతి శాస్త్రి ఇతర శిష్యులు స్వామిని పరివేష్టించి ఉన్నారు। ప్రసంగం మధ్యలో గణపతి శాస్త్రి తాము మందాసాలో ఉండగా స్వామి రచించిన శ్లోకం ఒకదానిని రామనాథ బ్రహ్మచారి చెప్పారని దానిని ఉదహరించారు। హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం హైహ మహమితి సాక్షాదాత్మారూపేణ భాతి హృది విష మనసా స్వం చిన్వతా మజ్జతా వా పవన చలన రోధాదాత్మానిష్టో భవత్వం। పై శ్లోకం ఉద్భవించిన సందర్భం ఇది। 1915 చాతుర్మాస సందర్భంలో మహర్షి స్కందాశ్రమంలో ఉన్నారు। యజ్ఞరామ దీక్షితుల తమ్ముడు జగదీశ శాస్త్రుల చేతిలో ఒక కాగితం ఉంచుకున్నారు। అది ఏమిటని స్వామి శాస్త్రిని అడిగారు। ఒక శ్లోకం రచించాలని అనుకున్నాను, కానీ ఒక పదమే స్ఫురించింది, ఆ తర్వాత ఏమీ స్ఫురించనే లేదు। మహర్షి ఆ కాగితాన్ని తీసుకుని చూడగా హృదయ కుహర మధ్యే అనే ఒక పదం ఉంది। మహర్షియే ఈ శ్లోకాన్ని పై విధంగా పూరించారు। అప్పటికి స్వామి సంస్కృతంలో విద్వాంసులు కారు, కానీ గణపతి ముని లాంటి వారి సంస్కృత పండితుల నిరంతర సాహచర్యంతో వారు చెప్పే కవిత్వం వలన వారు మాట్లాడినప్పుడు స్వామి మౌనంగా ఉండటంతో ఆ కవితాగతులు స్వామి మనసులో ముద్రితమైనవి। వాటిని వినటం వలన ఆర్యుల గీతముల విధానము పరిచయం ఉన్న దానిగానే తోచింది। కావున మహర్షి తమ సిద్ధాంత సారము ఈ శ్లోకంలో సంగ్రహంగా చెప్పి అఖిల భారతదేశాన్ని అనుగ్రహించారు। ఇప్పటి వరకు స్వామి తన రచనలను తమిళంలోనే వ్రాసేవారు। ద్రావిడ జ్యోతి భారత జ్యోతి కావాలని తరుణ వచ్చింది। సంస్కృతంలో అయితే ఏదైనా క్లుప్తంగాను సులభంగాను జ్ఞాపకం పెట్టుకున్నటకు అనువుగాను ఉంటుంది। సాధారణంగా మనకు లభ్యమయ్యే వేదాంత గ్రంథములు సంస్కృతంలోనే ఉంటాయి। అవన్నీ సిద్ధాంత గ్రంథములు సాధనలో వచ్చే సందేహాలు నివారించుటకు ముముక్షకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండటానికి, అనుమానం వలన గ్రహించున్నట్లు కాకుండా సూత్రప్రాయంగా ఉండే గ్రంథం సంస్కృతంలో ఉండాలని శిష్యులకు స్ఫురించింది। అందరూ ఆ విషయం గురించి చర్చించారు। తమ సందేహాలను తీర్చమని స్వామిని ఆ ప్రశ్నోత్తరములను సంస్కృత శ్లోకంలో రచించమని గణపతి శాస్త్రిని శిష్యులు కోరారు। దానికి ఇద్దరూ అంగీకరించారు। గణపతి శాస్త్రి 1913 డిసెంబర్లో స్వామితో విరూపాక్ష గుహలో ఉన్నారు। అప్పుడు వారు కొన్ని ప్రశ్నలు అడిగి మహర్షి చేత సమాధానాలను పొందారు। అవి గ్రంథంలో ప్రథమాధ్యాయంగాను ద్వితీయాధ్యాయములో హృదయ కుహర మధ్యే శ్లోకముండునట్లుగా నిర్ణయించారు। నిజానికి సాక్షాత్తు రమణ భగవాన్ ముఖం నుండి వెలువడిన శ్లోకం ఇదొక్కటే। గ్రంథం జూలై 7, 1917 మొదలుకొని ఆగస్టు 25, 1917 వరకు రమణులకు వారి శిష్యులకు జరిగిన సంభాషణ యొక్క సంకలనమే ఈ రమణ గీత। ఉపసంహార మంగళ శ్లోకంగా ప్రణవానందులు స్వామి మీద గురుగీతను రచింపమని గణపతి శాస్త్రిని కోరగా వారు గురుగీతమును రచించారు। రమణ గీతలో రమణుడిచ్చిన సమాధానాలు మనోహరములు, విజ్ఞానపూర్ణములు। అవి గురుగీతమునకు సాటి రావు। రమణ గీత వేద ఋషుల కవితా పటిమకు సాటి వచ్చేది। మహాద్భుతమైన అర్థాలకు, నిర్గుణ సగుణతత్వ వర్ణనకు ఈ గ్రంథం సాటి లేనిది। ముందుగా మంగళ శ్లోకం ఎలా వచ్చిందో చూద్దాము। అంతకు పూర్వము ఎప్పుడో సరదాగా స్వామి కరుణాపూర్ణ సుధాబ్దే అని ఆర్యావృత్తంలో ఒక శ్లోకంను రచించారు। ఈ సమయంలో అది బయటపడింది। దానిని చూచి వెంటనే శ్రీ రమణ గీతకు పీఠికగా 5 శ్లోకాలు రచింపమని కోరారు। ఈ శ్లోకాన్ని ఆశీర్వచన రూపంలో ప్రథమ శ్లోకంగా గ్రహిస్తామని, ఆ తర్వాత శ్లోకాలు ఆత్మలక్షణ, విచార, యోగ, కర్మ, భక్తి మార్గ విభాగాలుగా ఉంటే బాగుంటుందని గణపతి శాస్త్రి కోరారు। ఆ విధంగా అరుణాచల పంచరత్నం రచించబడింది। మంగళ శ్లోకమును గజాననుడు
అప్పుడే రచించాడు. శ్రీ రమణ గీత అంతా హృదయ కుహర మధ్యే అనే శ్లోకానికి వ్యాఖ్యానము. 5వ అధ్యాయంలో హృదయ విద్య, 6వ అధ్యాయంలో మనోనిగ్రహోపాయము, 16వ అధ్యాయంలో భక్తి విచారాలను వివరించింది. భగవాన్ ఆ 3 అధ్యాయాలను హృదయ కుహర మధ్యే శ్లోకంతో పాటుగా అరుణాచల పంచరత్నంలో క్లుప్తంగా వివరించారు. తరువాత కపాలి శాస్త్రి, జగదీశ శాస్త్రి సంస్కృతంలో, కృష్ణ భిక్షువు తెలుగులో ఈ శ్లోకాలను వివరించి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు. శ్రీ రమణ గీత బ్రహ్మ విద్యలలో భగవద్గీతకు అనుబంధమైన యోగశాస్త్రము. సాధకుని సంశయాలను నివారిస్తుంది, జనన మరణ చక్రము నుంచి తప్పిస్తుంది. శ్రీ రమణ గీత వేదములకు సాటి అయినది, లోకమునకు శిరోధార్యము. రమణ గీతలో ప్రశ్నలు వేసిన వారి వివరములు. దైవారాతులు. ఈయన పేరు గజానుడు, గోకర్ణ క్షేత్ర నివాసి. స్వామి మీద విభక్త్యష్టకమును రచించారు. 4 వేదములలో పారంగతుడు, మహాభక్తులు. రెండవవారు భారద్వాజులు, కార్షి, కృష్ణ అయ్యర్ కుమారుడు, ఓవర్సీర్. ఆయన ఉద్యోగం వైద్యనాథయ్యర్. 3 యోగనాథ యతీంద్రులు, పూర్వాశ్రమంలో శంకరనారాయణులు. 4 కపాలి శాస్త్రి, సద్దర్శనంనకు ఇంగ్లీషు సంస్కృతంలో వ్యాఖ్యత, అరుణాచల పంచరత్న వ్యాఖ్యత, గణపతి ముని వ్రాసిన ఉమా సాహస్రికి వ్యాఖ్యత. గణపతి ముని జీవితమును వాసిష్ఠ వైభవం అనే పేరుతో రచించిన వ్యక్తి. మొదట ఉపాధ్యాయులుగా ఉన్నారు, ఆ తర్వాత గణపతి శాస్త్రికి శిష్యులు. ఆ తర్వాత రమణ శిష్యులు, ఆ తర్వాత అరవిందుని శిష్యులు. సంస్కృతంలో మధుర కవి. 5 విశాలక్షమ్మ గారు, గణపతి శాస్త్రి గారి భార్య. 6 భారద్వాజ వైదర్భులు, వంగవోలు నివాసులు. చివుకుల వెంకట శాస్త్రి గారు సన్యసించిన తరువాత ఉపనిద్ర బ్రహ్మేంద్ర సరస్వతి. 7 అమృతనాథ యతీంద్రులు, కేరళీయులు. శ్రీ రమణ గీతలో మహర్షి వ్యక్తిత్వమును శ్రీ గణపతి శాస్త్రి మొట్టమొదటిసారిగా లోకానికి వెల్లడించారు. అధ్యాయం 1 శ్లోకం. మహర్షిం రమణం సత్వా కార్తికేయం నరాకృతిం. అధ్యాయం 11 శ్లోకం 7. పశ్యామి దేవదత్తేన జ్ఞానేన త్వాం ముహుర్ముహుః బ్రహ్మణ్యానాం పరం బ్రహ్మన్ సుబ్రహ్మణ్యం నరాకృతిం. అధ్యాయం 11 శ్లోకం 8. తత్వం స్వామిగిరౌ నాథ న తత్వం క్షణిక పర్వతే న తత్వం వెంకటశైలాగ్రే శోణాద్రవాసి వస్తుతః. అధ్యాయం 11 శ్లోకం 9. భూమ విద్యాం పురానాథ నారదాయ మహర్షయే భవన శుశ్రూషమణాయ రహస్యాముపదిష్టనాం. అధ్యాయం 11 శ్లోకం 10. సనత్కుమారం బ్రహ్మర్షిం త్వా మాహుర్వదేవేదేనిహ. అధ్యాయం 11 శ్లోకం 11. ఆగమనం. తు వేత్తార సుబ్రహ్మణ్యం సురరక్షభం సనత్కుమార స్కందః. అధ్యాయం 11 శ్లోకం 12. పురా కుమారిలో నామ భూత్వా బ్రాహ్మణ సతం ధర్మం వేదోదితం నాథ త్వం సంస్థాపిత వానసి. అధ్యాయం 11 శ్లోకం 13. జై నై వ్యాకులతే ధర్మై భగవాన్ ద్రవిధేషు చ భూత్వా త్వం
జ్ఞాన సంబంధం భక్తిం స్థాపితవానసి. అధ్యాయం 11 శ్లోకం 14. అధునాత్వం మహాభాగం బ్రహ్మజ్ఞానస్య గుప్తయే శాస్త్రజ్ఞానేన సంతృప్తై నిరుద్ధస్యాగతో ధరం. శ్రీరమణులు అధికార దేవతలలో ఒక్కరైన కార్తికేయుడు, ఆయనయే సనత్కుమారుడు. ఆయా సమయాలలో భూమి మీద కుమారుల బట్టుగా శంకరాచార్య జీవితంలోని ఒక ప్రముఖ వ్యక్తి, జ్ఞాన సంబంధుడుగా అవతరించారు. ఇప్పుడు శాస్త్రాలలో ఉండే బ్రహ్మజ్ఞానమును సులభంగా సాధకులకు అర్థమయ్యే రీతిలో బోధించేందుకు అవతరించిన మహానుభావుడు. ఆ విషయాన్ని రాబో అవతార పరాక్రమము అనే రాబోవు అవతార ప్రకాశనం అనే ప్రకరణతో వివరించబడింది. గళంతి గం గేయం విమలతర గీతైవ మహతో నగాదిశా చిన్ముద్రణ మునిరూపా జనిమతి పథో వాణీ రూపా గణపతికవే భక్తహృదయం సముద్రం సంయాతి ప్రబలమలహరి ణ్యుపదం. నిర్మలమైన ఈ రమణ గీతాగంగ శ్రీరమణుని అనే అత్యున్నత పర్వతము నుండి పుట్టి గణపతి కవి ద్వారా రచించబడింది. పదే పదే బహుకల్మషనాశియై ప్రవహిస్తూ భక్త హృదయం అనే సముద్రంలో అది కలిసిపోవును. జై రమణ, జై సాయి మాస్టర్.